లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. హైకోర్టును ఆశ్రయించారు హీరో రాజ్ తరుణ్. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. మరొక వైపు లావణ్య వల్ల రాజ్ తరుణ్ పేరెంట్స్ కి ప్రాణహాని ఉందని అంటున్నారు రాజ్ తరుణ్ తరపు లాయర్ ఇంద్రగంటి మధు శర్మ. లావణ్యకు నేర చరిత్ర ఉందని, కనుక వారిని ఏమైనా చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు హై బీపీ ఉందని కావాలనే నిన్న వాళ్ల ఇంటి దగ్గరకు వెళ్లి బెదిరించిందని చెప్తున్నారు లాయర్. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. లావణ్యకు సంబంధించిన అన్ని ఆధారాలు రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయని తాము కోర్టులో చూసుకుంటామన్నారు లాయర్. ప్రతి చోట విమెన్ విక్టిమ్ కార్డ్ పనిచేయదని చెప్తున్నారు. మరి మా పేరెంట్స్ మా డాడీయే లేరంటారు. మరి మా ఫ్యామిలీ ఉంది కదా, మరి రాజ్ తరుణే లేడు అంటారు. మా డాడీ రాజ్ తరుణ్ లాస్ట్ ఇయర్ జూన్. మరి రాజే కదా. మరి మాది కుటుంబం కాదా? కలిసినా కొట్టుకున్నా ఏదున్నా మనిషి ఉండేవాడు.